హనుమాన్ శోభయాత్ర గౌలీగూడ నుంచి కొనసాగుతుంది. ప్రస్తుతం నారాయణగూడ చౌరస్తా వరకు అంగరంగ వైభవంగా ఎంతో మంది భక్తులతో ఈ ర్యాలీ కొనసాగుతుంది. ప్రస్తుతం మాట్లాడదాము, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇది హనుమాన్ జన్మ సందర్భంగా బజరంగ ఆధ్వర్యం లోపల వీర హనుమాన్ విజయయాత్ర. ఇది ప్రతి సంవత్సరం ఏమంటే 2004 జరుగుతుంది. ఈ యాత్ర ఏమంటే గౌలిగూడ రామ మందిర్ నుంచి కోటి నారాయణగూడ తర్వాత చిక్కడపల్లి బన్సల్పేట తర్వాత సికింద్రాబాద్ వరకు తాడుపాడు మందిరం కొనసాగుతుంది. ఈ యాత్రలు ఏమంటే చాలామంది కార్యకర్తలు సిటీ లోపల వివిధ బస్సులు నుంచి ఏమంటే చిన్న చిన్న ర్యాలీ వచ్చి ఒక పెద్ద ర్యాలీ అవుతుంది. ఈ ర్యాలీ ఏమంటే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రాత్రి 8 గంటల వరకు యాత్ర కొనసాగుతుంది అన్నమాట. ఇది హిందూ యువకులు చైతన్యవంతులు చేయాలని, హిందూ యువతకు ఒక దేశభక్తి, ఒక దైవభక్తి అలవాటు కావాలని ఒక ఆలోచనతో ఏమంటే సిటీకి సంబంధించిన బజరంగ యొక్క ర్యాలీని తీసుకుని జరిగింది. ఈ ర్యాలీని ఆదర్శంగా తీసుకొని దేశం లోపల అనేక ప్రాంతాల లోపల అనేక గ్రామాల లోపల ఏమంటే వీర హనుమాన్ శోభయాత్ర తీస్తున్నారు, గుడులు అలంకారం చేస్తున్నారు, అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు. పెద్ద ఎత్తున ఏమంటే హనుమంతుడి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి ర్యాలీలు రాష్ట్రంలో చాలా ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగేటువంటి శోభయాత్రని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే శోభయాత్ర కన్నుల విందుగా జరుగుతూ ఉంటుంది. భాగ్యనగరంలో ఎంతో ఘనంగా జరిగేటువంటి ఈ శోభయాత్ర వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. బజరంగ దళ్ వాళ్ళతో పాటు ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఈ శోభయాత్రను ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు. చెప్పండి, ఈ శోభయాత్ర అంగవైభవంగా ప్రతిసారి మేము సురక్ష చేయడం జరుగుతుంది. బజరంగ దళలో ప్రతిసారి సురక్ష ఎన్నో వేల మందితో ఎన్నో అంగరంగ వైభవంగా మేము చేస్తాము. బజరంగ దళ నుంచి 250 మంది సురక్షలో పాల్గొంటారు. విజయవంతంగా లాస్ట్ నైట్ 9 గంటల దాకా సురక్ష చేసి ప్రతి ఒక్క కార్యకర్త హిందుత్వం చాటుకుంటూ ఎంతో ధర్మ రక్షణతోటి ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా మా బజరంగ దళ అన్ని విధాలుగా మంచిగా ముందు జాగ్రత్త తీసుకొని ముందుకెళ్తూ ఉంటాము. ఈ యొక్క హనుమాన్ విజయోత్సవ విజయవంతంగా చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటూ ఉంటారా? ప్రతి సంవత్సరం పాల్గొంటుంటామండి. గత మాకు తెలివి వచ్చినప్పటి నుంచి 10-15 సంవత్సరాలు శోభయాత్ర పాల్గొంటున్నాము. మన బజరంగలో ఆధ్వర్యంలో మేము శోభయాత్ర ఎలా కొనసాగుతుంది? దాదాపు 12 కిలోమీటర్ల మేరకే ఉంటుంది. ఎలా ఇక్కడ నుంచి ఎలా తీసుకువెళ్తూ ఉంటారు? మన గౌలిగూడ రామ మందిర్ నుంచి తాడుబండి హనుమాన్ టెంపుల్ దాకా సికింద్రాబాద్ దాకా ఉంటుందండి. మనకి ఏమైనా వ్యవస్థ కూడా పోలీస్ వ్యవస్థ కూడా అన్ని మంచిగానే ఉంటాయి మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు. భక్తులు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే బజరంగ దళ్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? దాదాపు 1,00,000కు పైగా పార్టిసిపేట్ ఉంటుంది. దాదాపు 1,00,000కు పైగా పార్టిసిపేట్ ఉంటుంది. 1,00,000కు పైగా బైక్లు కానీ మనుషులు కానీ బైక్లే 1,00,000 దాకా ఉంటాయి. మనుషులు వచ్చి 1,00,000కు పైగా ఉంటారు జనాలు. ప్రతి హిందువు తమ ఇంటి నుంచి బండికి కాషాయం జెండా కట్టుకొని ఎంతో సంబరంగా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అటు ఆర్ఎస్ఎస్ బజరంగ దళతో పాటు భక్తులంతా కూడా భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని ఎక్కడైతే గౌలీగూడ ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి ఈ యాత్రలో చాలా మంది భక్తులు కూడా తమ భక్తిని చాటుతూ ఈ ర్యాలీలో పాల్గొంటారు. ప్రతి ఏటా కూడా లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈసారి పోలీసులు ప్రత్యేక బందోబస్తులు ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా సెన్సిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో కూడా అటు ఏసీపీ లెవెల్ కేటగిరీ ఉన్నటువంటి పోలీసులను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ర్యాలీ సాయంత్రం 8-9 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో సుజాత, నారాయణగూడ చౌరస్తా.